సిబిఐకి కాళేశ్వరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ సంచలన ప్రకటన. అర్ధరాత్రి 1:40 దాకా సభలో చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతా పొలిటికల్ డ్రామా. మాజీ మంత్రి హరీష్. డ్యాముకు బ్యారేజీకి తేడా లేకుండా కాళేశ్వరం కట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం అంచనాలు పెంచారు. మల్లు బట్టి విక్రమార్క ఫైర్. మామ చెప్పినట్టే అల్లుడు చేశాడు, మీ చిట్టా అంతా తీస్తాం మంత్రి పొంగులేటి ధ్వజం. శిక్షలు తప్పించుకోవడానికి హరీష్ రావు డ్రామాలు మంత్రి కోమటిరెడ్డి ఫైర్. అయ్యా జోషి స్మిత రామకృష్ణారావు కూడా బాధ్యులేనని రిపోర్టులో ఉంది. ప్రమోషన్ ఎలా ఇచ్చారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సభలో సవాళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరంపై చర్చ ఆదివారం అసెంబ్లీలో హాట్గా సాగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాళేశ్వరం వెనుక దురుద్దేశం ఉందని, 1,00,000 కోట్ల దోపిడీ కోసమే ప్రాజెక్టు చేపట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.